శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంలకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము విభా శ్రోతలకు ప్రభువైన యేసు క్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ ప్రార్థన అవసరతలను తప్పనిసరిగా తెలియచేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. మనము ప్రసంగి గ్రంథము నుండి అనుదిన జీవితానికి అవసరమైనటువంటి కొన్ని పాఠాలను మనము ఆలకించడానికి, అర్థం చేసుకోవటానికి, ఏవైతే అర్థం చేసుకుంటూ ఉన్నామో వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేస్తాము. అందులో నేను 3వ వచనాన్ని చదువుతున్నాను. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? 9వ వచనము, మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని కింద నూతనమైనదేదియూ లేదు. 10వ వచనము, ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును మన ముందుంచబడిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబో వారికి కలుగదు. చదవబడిన వాక్యభాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఈ ప్రసంగి అంటే ఒక బోధకుడు, ఒక సలహాదారుడు, ఒక మెంటర్ లాగా మనకు అర్థాన్నిస్తుంది. ఈయన రాజైనటువంటి సొలొమోను తన వ్యక్తిగత అనుభవము ద్వారా, తను పరిశీలన ద్వారా, తను చేసినటువంటి శోధన ద్వారా అనేకమైన విషయాలు ఆయన ఒక రకంగా తన వృద్ధాప్యములో చక్కని మాటలు జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తాం. అందులో 3వ వచనంలో ఒక చక్కని ప్రశ్న ఆయన అడుగుతున్నాడు. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఇది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు మనమందరం కూడా సరైనటువంటి జవాబు చెప్పాలి. సరైనటువంటి జవాబు మనము చెప్పగలిగినప్పుడే మన జీవితం యొక్క అర్థం, పరమార్థము, లాభం ఏంటో మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ అన్నాడు 2వ వచనంలో దాదాపు 5 సార్లు వ్యర్థము 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 అనే మాట ఉపయోగించాడు. 3 మాటలను మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, వ్యర్థము అని ప్రసంగి గారు అంటున్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో వ్యానిటీ, వేపర్, ఆవిరి, ఊపిరి అనేటువంటి భావన వస్తుంది. అది అర్థమేంటిది? ఆవిరి అంటే అది కొంతసేపు మాత్రమే ఉంటుంది, వెంటనే మాయమవుతుంది. అంటే తాత్కాలికంగా ఉండేది, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యేది, నిలబడేది కాదు. అంటే ఒక ఘన పదార్థాన్ని మనం ఆ చేత్తో పట్టుకున్నట్టుగా ఆవిరిని మనం ఆ విధంగా పట్టుకోవడానికి వీలు కాదు అనేటువంటి భావన. అంటే వ్యర్థము అనే భావనలో తాత్కాలికంగా కొంతసేపు మాత్రమే ఉండేది, షార్ట్ టైం అనేటువంటి భావన ప్రసంగి గారు ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. ఒకటి, వ్యర్థము అనే మాట. 2వది, మనం చదువుకున్న వాక్య భాగంలో సూర్యుని క్రింద అన్నాడు. సూర్యుని క్రింద అనేటువంటి పదం యొక్క అది అలంకార రూపకంగా సొలొమోను గారు వాడాడు. దాని అర్థమేందంటే ఇది దాదాపు 22 సార్లు వాడతాడు ఈ ప్రసంగి గ్రంథంలో. అంటే భూమి మీద సూర్యుని క్రింద అనేటువంటి ఆ అలంకారానికి అర్థమేమిటంటే భూమి మీద జరిగేటువంటి సంగతులు. దాని ఇంకొంచెం మనం అర్థం కావాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి
ఈ సెక్యులర్, మెటీరియలిజం, ఎకనామికల్, సెల్ఫ్ సెంటర్డ్ వరల్డ్ అనొచ్చు. లౌకికమైన, భౌతికవాదం, ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఉండేటువంటి జీవించేటువంటి పరిస్థితులు, లేకపోతే ఈ లోకంలో ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు ఏమిటంటే జ్ఞానము, ఐశ్వర్యము, సుఖము, శరీర సంబంధమైనటువంటి కోరికలను ప్రాధాన్యత ఇవ్వటము, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని, అంటే భూమి మీద మనుషులు చేస్తున్నటువంటి రకరకాల వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ పదాన్ని ఉపయోగించాడు. ఇంకొంచెం మనం దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి అంటే దేవుని విడిచి, అంటే దేవుడు లేకుండా భూమి మీద మానవుడు చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని అర్థం కావడానికి సూర్యుని క్రింద అనేటువంటి భాష ఈ ప్రసంగి గారు వాడాడు. సూర్యుని క్రింద అంటున్నప్పుడు ఒక రకంగా సమాంతరంగా, హారిజెంటల్గా భూమి మీద ఏం జరుగుతుంది అనేటువంటి భావన. అదే దైవదృష్టి అనేటువంటి మరొక పదం వాడతాడు, అది దేవుని కోణంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఒకటి వ్యర్థము అంటే తాత్కాలికము, ప్రయోజనము లేనిది, నిలబడలేనిది అనేటువంటి భావన. సూర్యుని క్రింద అంటున్నప్పుడు దేవుని విడిచి ఈ భూమి మీద మానవుడు చేసేటువంటి ప్రతిదాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సూర్యుని కింద జరిగేటువంటి పరిస్థితులు అని చెప్పాడు. మూడో మాట ఇక్కడ ఏమన్నాడు అంటే లాభమేమి అనే మాట. చాలా మంచి మాట ఇది. ప్రాఫిట్, గెయిన్ అంటాం కదా, సదానికి ఇది వ్యాపార సంబంధమైనటువంటి మాట. మనము అన్నీ పోయిన తరువాత ఇంతకు మిగిలేదేంటిది, నీకు నిలిచి ఉండేదేమిటి, నీకు ప్రయోజనకరమైనదేమిటి అంటే, ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేసినా, లేకపోతే ఇంకేదైనా వ్యాపారం చేసినా, ఇంకేదైనా ఉద్యోగం చేసినా, ఇంకేం చేసినప్పటికీ కూడా ఏదో ఒక ప్రయోజనాన్ని, లాభాన్ని, ఏదో తనకు మిగులుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏ విధంగా చేస్తారో, ఇక్కడ అన్ని పోయిన తర్వాత నీకు మిగిలేదేంటి, నిలిచి ఉండేదేమిటి అనే భావనతో లాభము అనే మాట వాడాడు. అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు 3వ వచనంలో సూర్యుని కింద అంటే దేవుని విడిచి భూమి మీద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అనే ప్రశ్న వాడాడు. దీనికి మనం ఈ 3వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ ప్రసంగి యొక్క చెప్పిన మాటలను బట్టి ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేయొచ్చు. దేవుని విడిచి చేసే ప్రయాస, దేవుని విడిచి చేసేటువంటి ప్రయాస ప్రయోజనము లేనిది. నరులు పడుచుండు పాటు అంతటి వలన వారి కలుగు లాభమేమి అంటే లాభము ఏమీ లేదు అనేటువంటి భావన ఇక్కడ వస్తుంది. దేవుని విడిచి చేసేటువంటి ప్రయాసకు, పాటుకు, కష్టానికి లాభం లేదు, అది ప్రయోజనం లేదు అని ప్రసంగి గారు మొట్టమొదట చెప్తూ ఉన్నారు. దీన్ని మనం కొంత ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, దేవుని విడిచి చేసేటువంటి ప్రతి పాటు అంటే కష్టం, ప్రయాస, పని, దీనికి లాభం లేదు అన్నాడు. రెండవది 9వ వచనంలో మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోనది, సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు అన్నాడు. ఇది మనకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. అనేకసార్లు నూతన ఆవిష్కరణలు, నూతన సాంకేతికత, రకరకాల మనకిప్పుడు ఆధునిక కృత్రిమ మేధస్సు ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నాం. మానవుడు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నప్పటికీ కూడా జీవితం యొక్క కోణంలో ఆలోచన చేస్తే, మన పితరులు వారి యొక్క జీవితము, వారి స్వభావము, పరిస్థితులు చూస్తే, ఇప్పుడు చూసినప్పటికి కూడా ఈ జీవిత చక్రంలో పెద్ద మార్పేమీ కనపడదు. ఇక్కడ మనం చూడండి, 4వ వచనం నుండి 7వ వచనం వరకు పెద్ద మార్పేమీ లేదు. ఉదాహరణకు, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. ఒక తరం అయిపోయిన తర్వాత మరొక తరం వారి స్థానంలో వస్తుంది.
ఆ తరం అయిన తర్వాత ఇంకొక తరం వస్తుంది. తరం వెంబడి తరం పోతూనే ఉంది. భూమి మాత్రమే ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది. అంటే పెద్దగా మార్పు ఏమీ లేదు, కొత్తదనం ఏమీ లేదు. తరం వెంబడి తరం పోతుంది. అలవాట్లు మారచ్చు, ఆచారాలు మారచ్చు, సంస్కృతులు మారచ్చు, వస్త్రధారణ మారచ్చు, భాషా విధానం మారచ్చు, ప్రయాణ సౌకర్యాలు మారచ్చు, సమాచార వ్యవస్థ మారచ్చు. ఒకప్పుడు బయటికి వెళ్ళేవారు, ఇప్పుడు అన్ని ఇంటికే తెచ్చుకోవచ్చు. ఈ యొక్క సదుపాయాలలో, సౌఖ్యాలలో కొంత మార్పు ఉండొచ్చేమో, కానీ జీవన విధానం మనం చూస్తే తరం వెంబడి తరం మనుషులు, ఒక తరం గతించిపోతుంది, ఇంకో తరం వస్తూ ఉన్నారు. 5వ వచనం అన్నాడు, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. ఇది అంటే మన మానవ కోణంలో మనకి కళ్ళతో చూసినప్పుడు ఏ విధంగా కనపడుతుందో సూర్యుడు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని, సూర్యుడు ఉదయిస్తాడు, తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు, మరలా ఉదయిస్తాడు. అందులో పెద్ద మార్పు ఏమీ లేదు అనేటువంటి భావన. కొన్ని అంతకుముందు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా ఉంది, రాబోయే రోజులు కూడా అట్లే ఉంటుంది, పెద్ద మార్పు ఏమీ లేదు అనే భావన. అలానే గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. సూర్యుడేమో తూర్పు పడమరైతే గాలి దక్షిణానికి పోయి ఉత్తరానికి తిరుగుతుంది. ఇట్లు మరలా మరలా తిరుగుచూ తన సంధాన మార్గమును తిరిగి వచ్చును అని చెప్పి అన్నాడు. సంచార మార్గమున తిరిగి వచ్చును. అందులో కూడా పెద్ద మార్పు ఏమీ లేదు. అప్పుడు గాలి ఏ విధంగా ఏ దిశలో ఉంటుందో ఇప్పుడు కూడా అదే దిశలో ఉంటుంది. అలానే 7వ వచనంలో, నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. మనకు తెలుసు మరలా ఆవిరి వర్షాలు పడతావని, కానీ మన కంటితో గమనించినప్పుడు ఎట్లా ఉందంటే, అనేకమైన నదులు పోయి సముద్రంలో కలుస్తున్నా ఆ సముద్రం పెద్దేమీ ఆ మార్పేమి కనపడదు. కాబట్టి ఈ విధంగా ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి. అది నరులు గాని, తరము వెంబడి తరము గాని, సూర్యుడు గాని, గాలి గాని, నదులు సముద్రం యొక్క విధానం కానీ ఏది కూడా పెద్దగా నూతనత్వము, ఆ విషయాల్లో నూతనత్వం ఏమీ లేదు. ఎందరూ కష్టపడినా ప్రయాసపడినా అదే సౌకర్యం కోసం, అదే సుఖం కోసం, అదే స్థిరత్వం కోసం, ఎంత త్వరగా స్థిరపడితే అంత మంచిది అన్నట్టుగానే మానవుని యొక్క ఆ ప్రయత్నం ఉంటూ ఉంటుంది. ఆస్తులు సంపాదించిన, తొందరగా స్థిరపడాలనుకున్నా, ఇండిపెండెంట్గా నేను ఎవరి మీద ఆధారపడకూడదు అనుకున్నా, సొంత ఇల్లు ఉండాలి అనుకున్నా, ప్రయాసపడాలి, కష్టపడాలి అనుకున్నప్పటికీ ఇవన్నీ కూడా ఈ మధ్య ఈ బిగ్గర్ ఈజ్ బెటర్ సిండ్రోమ్ అని చెప్పంట. బిగ్గర్ ఈజ్ బెటర్. చిన్న ఇల్లు ఉన్నవాళ్ళు పెద్ద ఇల్లు కావాలి, చిన్న కారు ఉన్నవాళ్ళు పెద్ద కారు కావాలి, ఇంకొన్న పెద్దది కావాలి. దీన్ని బిగ్గర్ ఈజ్ బెటర్ సిండ్రోమ్, అదొక రకమైనటువంటి విధానంలో మానవులు బతుకు. వీటన్నిటి మధ్య కూడా ఈ యొక్క సొలొమోను గారు, జ్ఞానైనటువంటి సొలొమోను, దేవుని వాక్యం అనే సెలవిచ్చేది ఏమిటంటే, ఇన్ని ఆశలు ఆశయాలు అన్నిటి మధ్య కూడా, వీటి కోసం ఎన్ని పాట్లు పడుతున్నప్పటికీ కూడా, శరీరాన్ని దాన్ని హోనం చేసుకున్నప్పటికీ కూడా, ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా, దేవుని విడిచి చేసేటువంటి ప్రయత్నం వలన ప్రయోజనం లేదు, అది లాభం లేదు, అది వ్యర్థము అనేటువంటి మాట ఈ భాగంలో నొక్కి వక్కాణిస్తున్నాడు. అదే సమయంలో నూతనత్వం అనేది లేదు, జరిగిందే. మానవ జీవిత చక్రం ఆ విధంగా తిరుగుతూ ఉంది అనే భావనను ఆయన జ్ఞాపకం చేశాడు. ఇక్కడికి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇక్కడ చూడ ఒక మాట అన్నాడు 8వ వచనంలో, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి, మనుష్యులు దాన్ని వివరింపజాలరు, చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగటలేదు. దాని అర్థం ఏంటిదంటే, వివరించలేరు, ప్రభావితం చేయలేరు, అదుపు చేయలేరు. ఈ సూర్య చంద్ర నక్షత్రాదులు కానివ్వండి, గాలిని కానివ్వండి, నదుల సముద్రమును కానివ్వండి, మానవ జీవిత చక్రాన్ని కానివ్వండి, అది సంపూర్ణంగా వివరించడానికి భాష చాలదు. ఎంత చూసినా కూడా కన్ను తృప్తి పొందట్లేదు, ఎంత విన్నా కూడా చెవికి తృప్తి లేదు. కాబట్టి నూతనత్వం అనేది ఏమీ లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి ఒకటి ఇక్కడ దేవుడు లేకుండా చేసేటువంటి ప్రతి ప్రయత్నము లాభమేమి అన్నప్పుడు పెద్ద సున్నా, నథింగ్ అనేటువంటి జవాబు మనకు వస్తుంది. ఇదే సామెతల గ్రంథంలో దాదాపు ఈ ప్రసంగి గారు ఈ లాభమేమిటి అనే విషయాలు మరలా వాడుతూ ఉంటాడు. ఇదే 2వ అధ్యాయంలో తన అనేకమైన ప్రయత్నాలు చేసి 2వ అధ్యాయంలో ఏమన్నాడు అంటే 2వ అధ్యాయము 11వ వచనంలో, అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడెను, సూర్యుని కింద లాభకరమైనది లేనట్టు నాకు కనబడను. ఇక్కడ సూర్యుని కింద అన్నప్పుడు దేవుని విడిచి చేసేటువంటి పనులకు కానీ ప్రయాసకు కానీ నిజంగా వివేచిస్తే లాభకరము ఏమీ లేదు అనే మాట ఉపయోగించాడు. 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఏమన్నాడు అంటే 3వ అధ్యాయం 9వ వచనంలో, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి అన్నాడు. 5వ అధ్యాయము 7వ వచనంలో 5:7 అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు అన్నాడు అనే మాట ఉపయోగించాడు. 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా అతడు వచ్చిన ప్రకారమే మరలా పోవును, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన లాభమేమి అన్నాడు. సంపాదించిన వల్ల లాభమేమి అనే మాట ఉపయోగించాడు. 6వ అధ్యాయము 11వ వచనంలో 6వ అధ్యాయం 11వ వచనం, పలుకుబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకేమి లాభము అన్నాడు. కాబట్టి ఈ విధంగా పాటు, పనులు, కష్టము, అనేకమైన స్వప్నాలు, మాటలు, సంపాదన, నిర్ధకమైన మాటలు, వీటి వలన పెద్ద ప్రయోజనము లేదు, వ్యర్థము అనే మాట ఉపయోగించాడు. అయితే ఈ నిజమైనటువంటి లాభం, నూతనత్వం ఎక్కడి నుండి వస్తుంది మానవునికి? ప్రసంగి గారు చక్కని జీవిత పాఠాలు మనం అర్థం చేసుకోవడానికి మనం ఈ విధంగా ఆలోచన చేయాలి. ఉదాహరణకు ఈ మధ్య ఈ సాంకేతికలో బ్యాక్గ్రౌండ్ అని చెప్పంటాం. అంటే బ్యాక్గ్రౌండ్ వారిని బట్టి ఆ స్టేజ్ మీద ఉండేవారి యొక్క వారిని అంటే బాగా కనపడటానికి అవకాశం ఉంటుంది కదా. అట్లా వ్యర్థము అంటే ఒకవైపు జీవితము తాత్కాలికమైనది, కొంతసేపు కనబడి అంతలో ఆవిరయ్యేది, మరలా అవే జరుగుతున్నవి అనేటువంటి ఒకటి. అలానే ఈ అందరూ మరణమవ్వాల్సిందే అనేటువంటి బ్యాక్డ్రాప్లో, అదే బ్యాక్గ్రౌండ్లో, అదే సమయంలో ఈ జీవితాన్ని నిజంగా సంతోషంగా, ఆనందంగా, లాభకరంగా, నూతనత్వంతో ఏ విధంగా జీవించాలి అర్థమవుతుంది అనుకుంటాను. వ్యర్థములా కనపడేటువంటి జీవితము, త్వరగా గతించిపోయేటువంటి జీవితము అనేటువంటి బ్యాక్గ్రౌండ్లో, అదే సమయంలో ఆనందకరంగా, సంతోషకరంగా, లాభకరంగా, నూతనత్వంతో ఏ విధంగా జీవించాలి అని ప్రసంగి గారు చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ఒకటేమిటంటే, దేవుడు లేని పని, ప్రయాస అది లాభకరమైంది కాదు అన్నాడు. ఇది ఏది లాభకరము? ఇదే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన అడిగాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 16వ అధ్యాయము 26వ వచనంలో, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అన్నాడు. లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణం యొక్క విలువ, జీవితం యొక్క విలువ ఎంత శ్రేష్టమైందో, ఎంత విలువైందో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు. లోకమంతా సంపాదించుకున్న దానికంటే కూడా నీ ప్రాణము విలువైనది అనే విషయాన్ని నీవు అర్థం చేసుకోవాలి. రెండవది, ఒక మనుష్యుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? నీ ప్రాణానికి ప్రతిగా డబ్బు సరిపోతుందా? నీ ప్రాణానికి ప్రతిగా ఆస్తిపాస్తులుంటవా? ప్రాణానికి మనుష్యుడు ఏమీ ఇవ్వలేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆ లాభాన్ని ఇవ్వటానికి, నూతనత్వాన్ని ఇవ్వటానికి
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవునిగా రావటం, ఆయన తన ప్రాణాన్ని మానవుల యొక్క పాపము కొరకు, మానవులను దేవునితో ఒక సంబంధం కలిగించటానికి తన్ను తానే ప్రత్యక్షపరుచుకొని జీవిత అర్థాన్ని వ్యర్థముగా కనపడేటువంటి, తాత్కాలికంగా దాటిపోయేటువంటి ఈ చిన్న జీవితంలో సంతోషము, ఆనందము, లాభము, నూతనత్వము, అలానే నిత్య జీవము, మరణము తర్వాత కూడా ఎల్లకాలము జీవించేటువంటి నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటము, ఆయన మన కొరకు ప్రాణం పెట్టటము. కాబట్టి ఇక్కడ ఒక మనుషుడు తన ప్రాణం కొరకు ఏమి ఇయ్యగలడు, ఏమి ఇయ్యలేడు. కాబట్టి దేవుడే ఈ లోకానికి దిగివచ్చి ఆయన మానవుడిగా జీవించి తన ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. నీ పాపం కొరకు, నా పాపం కొరకు, దేవుణ్ణి ఎరగకుండా, దేవుణ్ణి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవించేటువంటి మానవుని కొరకు దేవుడు ఆ శిలువలో ప్రాణం పెట్టినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో నిజంగా లాభకరమైన నూతనత్వంతో ఉన్నటువంటి జీవితాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఈ బ్యాక్ డ్రాప్లోనే వ్యర్థంగా కనపడేటువంటి, త్వరగా దాటిపోయేటువంటి ఈ జీవిత బ్యాక్గ్రౌండ్లో ఆనందంగా, సంతోషంగా, నూతనత్వంతో లాభకరంగా జీవించాలి అంటే నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఇది మొట్టమొదటిది. కాబట్టి ప్రభువునందు విశ్వాసం, పౌలు గారు అన్నాడు, నాకు లాభము అన్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. ఎందుకు నాకు చావు లాభము అని ఆయన చెప్పగలిగాడు అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన లాభము అన్నాడు. ప్రియులారా, ఈ సమయంలో వాక్యము వింటున్నటువంటి వారు దేవుడు లేని జీవితము, ప్రయాసము, పని, కష్టము, వ్యర్థము, అది ప్రయోజనకరమైనది కాదు అనేది అర్థం చేసుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీ జీవితాన్ని లాభకరంగా చేస్తాడు, నూతనత్వాన్ని ఇస్తాడు, నీ పాపములు క్షమిస్తాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇది మొట్టమొదటి. మరి ప్రయాస వ్యర్థము అన్నాడు కదా, కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నాడు. అంటే పౌలు గారు 1 కొరింథీ 15:58 ఒక మాట అన్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అన్నాడు. ప్రసంగిలో దేవుడు లేని జీవితము వ్యర్థం కనబడుతుంటే ప్రభువునందు ఇప్పుడు ప్రభువు నమ్ముకున్న వారి ప్రయాస, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, మరొక కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బందైనా, ఏ పరిస్థితి అయినప్పటికి కూడా ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని చెప్పన్నాడు. కాబట్టి ప్రభువునందు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి చేసేటువంటి పనిలో ఒక అర్థం ఉంటుంది. ఎందుకు అర్థం ఉంటుంది చూడండి. ఏమన్నాడు? మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు అనే మాట ఉపయోగించాడు. అంటే ఈ యొక్క జీవితంలో ప్రభు నమ్ముకున్న తర్వాత మన పని, మన ప్రయాస, మన సమయము ఇవన్నీ ఈ లోకము మాత్రమే కాదు, పరలోకములో ధనం కూర్చుకోవాలి. అవసరం ఉన్నవారికి, అక్కర్లో ఉన్నవారికి, కష్టం ఉన్నవారికి అది పంచుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే దేవుని పనికి, దేవుని సేవకు అది మనం ఇవ్వడం ద్వారా పరలోకంలో మనం ధనము కూర్చుకుంటాము అనే మాట ఉపయోగించాడు. తద్వారా ఏమవుతుందంటే అటువంటిది వ్యర్థం కాదు, అది ప్రయోజనకరంగా ఉంటుంది అనే మాట. మరొక మాట యోహాను సువార్త 6:26 కూడా ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 6:26 ఏమన్నాడు అంటే, మీరు 27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ఈ సమయంలో
నీ జీవితాన్ని లాభకరంగా చేసుకోవాలి అంటే, పని పాటలు ఏవైతే ఉన్నవో వాటిని లాభకరంగా చేసుకోవాలి అంటే మొట్టమొదట యేసుక్రీస్తుని అంగీకరించి దేవునితో ఒక సంబంధం కలిగి ఉండాలి. రెండవది, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో ఇదిగో వారు నూతన సృష్టి, పాతవి గతించిన క్రొత్తవాయనే అన్నట్టుగా అనుదిన జీవితంలో దేవుడు ఒక నూతనత్వాన్ని, ఒక క్రొత్తదనాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. చేసేటువంటి ప్రయాసలో ఇక్కడ సంతోషించడం మాత్రమే కాకుండా పరలోకంలో మన కొరకు ఎల్లకాలము ఉండేటువంటి దాని కొరకు మనము కూర్చుకొనట. తద్వారా ఇక్కడ చెప్పబడిన మాట, సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారి కొరకు లాభమేమి? దేవుడు లేకుండా పడే ప్రయాస లాభమేమీ లేదు. కానీ దేవునితో సంబంధం కలిగి చేసేటువంటి ప్రయాసలో మనకు ఆనందము, సంతోషము, లాభం ఉంటుంది, నూతనత్వం ఉంటుంది. అదే సమయంలో పరలోకములో మనము ధనము కూర్చుకుంటూ ఉంటే ప్రభుతో ఎల్లకాలము సంతోషిస్తాము. ఆ విధంగా ఈ జీవితాన్ని సరిగా అర్థం చేసుకొని ఏది లాభము, ఏది వ్యర్థమైంది, ఏది నీకు నష్టాన్ని కలుగజేస్తుంది అనే సరిగా అర్థం చేసుకుంటూ, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకపోతే దయతో ఈ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ప్రభువు నమ్ముకున్న మనం ప్రభువునందు ప్రయాసపడుతూ ఈ లోకంలోనూ పరలోకాన్ని కూర్చుకున్నట్టు ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యభాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.